ఆ మారుతీరావు ఒక నీచుడు. మీ నాన్న కావాలనే టెండర్ డిపోని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తగలబెట్టించాడని, ఆ మంటల్లో ఆ మధు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారని నీ పెళ్ళానికి లేనిపోనివన్నీ నూరిపోసి పగ తీర్చుకోమని మా మీదకి ఎగదోశాడు. నీ పెళ్ళాము ఆ మారుతీరావు ఇద్దరూ కలిసి మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా? అన్నయ్యకి కావాల్సింది కూడా మన కుటుంబ నాశనమేనమ్మా. ఏంట్రా యశ్ నువ్వనేది? ఇప్పటి వరకు జరిగిందంతా అన్నయ్యకి తెలిసే జరిగిందమ్మా. వదిన అన్నయ్య ఇద్దరు కలిసే చేశారు. ఈ విషయం చెప్తే మీరెక్కడ బాధపడతారో అని నేనే చెప్పలేదు. యశ్ చెప్పేది నిజమేనా? చెప్పరా, నిజమేనా? చెప్పరా, 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 మాట్లాడరా, నిజమా కాదా? అవునమ్మా, నిజమే. ఎందుకు చేసావురా ఇలా? ఈ ఇంటికి పెద్ద కొడుకు అయ్యుండి నీ భార్యతో కలిసి మాకు ద్రోహం చేస్తావా? నీకు నీ భార్యకి ఒక గుర్తింపు ఇవ్వాలని మీ తమ్ముడు మిమ్మల్ని ప్రాజెక్టులో భాగం చేస్తే వాడికే వెన్నుపోటు పొడుస్తారా? రాస్కలేదు. అయిన వాళ్ళని నమ్మించి మోసం చేయడం తప్పులేదు. మీ స్వార్థం కోసం మమ్మల్ని బలి చేస్తారా? మరి ఇంకేం చేయమంటారు? ఇంట్లో కుక్కలా పడి ఉండమంటారా? ఒక్కరోజైనా ఇంటి పెద్ద కొడుకులా నన్ను చూసారా మీరు? తమ్ముడికి ఇచ్చిన విలువ గౌరవం నాకు ఇచ్చారా? ఒకప్పుడు నేను బాగా సంపాదించేవాడిని. అప్పుడు నన్ను ఎలా చూసుకున్నారు? ఎంత విలువ ఇచ్చారు? ఇప్పుడు నాకు సంపాదన లేకపోయేసరికి ఎంత నీచంగా చూశారు, ఎంత తీసి పారేశారు. ఇంటి విషయాలు కానీ ఆఫీస్ విషయాలు కానీ ఏనాడైనా నాతో చర్చించారా? లేదే. అన్నీ మీరే చూసుకునేవారు. ఈ ఇంట్లో ఉన్న ఒక ప్రాణమున్న వస్తువులా చూసారే తప్ప కనీసం ఒక మనిషిలా అమ్మా నాన్నలుగా మీరు గుర్తించారా? మధు గుర్తించింది. నా వైపు నిలబడి నాకు ధైర్యం చెప్పింది. మళ్ళీ ఇంట్లో నన్ను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టి నన్ను ఒక రాజులా చేయాలనుకుంది. అందుకే మధు ఇదంతా చేసింది. నా భార్య నా మంచి కోసమే చేసింది కాబట్టి అన్ని విషయాలు నాకు తెలిసినా సరే మిమ్మల్ని కాదనుకొని మధుకే సపోర్ట్ చేశాను. భగవంతుడా, ఏంటయ్యా ఇది? నా కన్ను కొడుకే నా కుటుంబం నాశనం కోరుకోవడం ఏంటసలా? నీ పెళ్ళం చేసే ఆగడాలు నీకు తెలిసి కూడా నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే నేను ఏమనాలరా? నువ్వు మా పెద్ద కొడుకువిరా. నిన్ను మేమెందుకురా చులకనగా చూస్తాం? అందరిలో నువ్వు ఎక్కడ చులకనవుతావో అన్న భయంతోనే నిన్ను ఒక్క మాట కూడా అనకుండా వచ్చాంరా. డిప్రెషన్లో నుంచి బయటపడి మళ్ళీ మామూలు మనిషి అయ్యావని సంతోషించాం. నీకు ఇంటి బాధ్యతలు ఆఫీస్ బాధ్యతలు అప్పచెపితే ఎక్కడ నువ్వు ఒత్తిడికి గురవుతావో, మళ్ళీ నీకు ఏం ప్రాబ్లం వస్తుందో అనే నీకు ఏ బాధ్యతలు అప్పచెప్పలేదు. నీ మంచి కోరి మేం చేసింది నీ దృష్టిలో చెడుగా కనపడిందా? అది మనసులో పెట్టుకొని నీ పెళ్ళంతో కలిసి మా మీద పగ పెంచుకొని మాతోనే ఉంటూ మా వెనకాలే గోతులు తీస్తావా? ఇలా చేయటానికి అసలు నీకు మనసు ఎలా వచ్చిందిరా? అయిన వాళ్ళు అన్యాయం అయిపోతారు అన్న ఆలోచన కూడా లేకుండా ఎంత దుర్మార్గానికి పాల్పడతావా? నీకు నీ పెళ్ళానికి జనాల డబ్బు దోచుకోవాలని ఎలా అనిపించిందిరా? నాకు నేను నా మధు ఎదగడమే ముఖ్యం. నాకు మీరు అవసరం లేదు. అందుకే నేను మధు కలిసి ఇదంతా ప్లాన్ చేశాం. ఇంత జరిగినా సిగ్గు లేకుండా ఇంకా ఆ మధుని సపోర్ట్ చేసి మాట్లాడతావా?
కన్న తల్లిదండ్రులు నీ తమ్ముడు కూడా అవసరం లేదు అంటావా? అసలు నువ్వు మనిషివేనా తేజ? మీ అందరి దృష్టిలో నేను మనిషిని కాదు కాబట్టి మధు నన్ను ఒక మనిషిలా గుర్తించి నాకు ఒక విలువ గౌరవం ఇవ్వాలని ఇదంతా చేసింది. మధు రీజన్ లేకుండా ఏ పని చేయదు. పోరా బయటికి. నీలాంటి నీచుని కన్నందుకు తల్లిగా సిగ్గుపడుతున్నాన్రా. ఇక ఈ జన్మలో నీ మొక్క నాకు చూపించకు. పోరా బయటకు పోరా. పో. పోతానమ్మా, పోతాను. నా మధు లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండను. పోతాను. ఏంటి చంద్ర మనకి కర్మ? కన్న కొడుకే మన మీద పగబట్టి ఇలా చేయడం ఏంటి? మీరు ఏడవకండి అత్తయ్య. ఆ మధువే తేజ మనసుని మార్చేసింది. డబ్బుకి మన తన భేదాలు ఉండవు సింధు. ఎంతటి వాళ్ళనైనా దుర్మార్గులుగా మార్చేస్తుంది. దమ్ము ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిసిపోయింది. ఇలాంటి టైంలో మధు ఇంటికి వస్తే ప్రమాదం. అసలు మధు ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తుంది? డబ్బంతా కరెక్ట్గానే ఉంది కదా? ఉంది మావయ్య. పోయింది అనుకున్న డబ్బు మళ్ళీ మన సొంతమైంది. ఈ డబ్బుతో మనం ఏం చేయాలని చేయొచ్చు. చేద్దాం, టైం చూసి చేద్దాం. ఈ హ్యాపీ మూమెంట్లో నా ప్రాణానికి ఈ తేజ ఒకడు ఫోన్ చేసి ఊరికి విసిగిస్తున్నాడు. ఇదేంటి కట్ చేసింది? ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా మధు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మా ఇంట్లో వాళ్ళకి నిజం తెలిసిపోయిందన్న విషయం తనకు తెలిసిపోయిందా? నన్ను వదిలేసిందా? అందుకే నా కాల్ లిఫ్ట్ చేయటం లేదా? ఇప్పుడు నేనేం చేయాలి?